జగజ్యోతి రెడ్డి. నేను తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ సేవా డేస్ అడ్వైజర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫర్ కన్వెన్షన్. అండ్ ఈరోజు మనం వరంగల్లో మడికొండ ప్రాంతంలో వాటర్ కంపెనీలో జాబ్ మేళా కోసం అని ఇక్కడికి వచ్చాము. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ వంశీరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ జాబ్ మేళా జరుగుతుంది. కాన్స్టిట్యూన్సీ వాళ్ళు చూసినటువంటి వేలాది మంది పిల్లల్ని అన్ఎంప్లాయ్మెంట్ యూత్ని చూస్తే కడుపు నిండా సంతోషము, అంతే దుఃఖం కూడా కలిగింది. ఎందుకంటే అంతమంది పిల్లలు ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు. వాళ్ళందరూ కూడా పొద్దున 7 గంటలకు వచ్చి వెయిట్ చేస్తున్నారు. ఈ జాబ్ మేళాలో అందరికీ ఉద్యోగాలు రావాలని కోరుకుంటూ 36 కంపెనీలు మరి హైదరాబాద్ నుంచి దేశవ్యాప్తంగా ఇక్కడికి హైర్ చేసుకోవడానికి వచ్చినాయి. ఈ గార్డెన్ ప్లేస్లో ఇప్పుడు ఉన్నటువంటి దాదాపు 8,000 మంది వెయిటింగ్లో ఉన్నారు. వాళ్ళందరిలో సగం మందికి ఈ దఫా వస్తుంది. మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఇటువంటి జాబ్ మేళా పెడదామని చెప్పి వేరే కంపెనీలు కూడా రెడీగా ఉన్నాయి. గార్డెన్ కూడా మళ్ళీ రెడీగా ఉంది. డెఫినెట్గా అందరికీ కూడా ఉద్యోగాలు రావాలని అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఓన్లీ సాఫ్ట్వేరే కాదు, ఫార్మా ఉన్నారు, ఎంబీఏ ఉన్నారు, సాఫ్ట్వేర్ ఉన్నారు. మీ అందరికీ ఉద్యోగాలు రావాలని నేను కోరుకుంటూ మళ్ళీ టీటీఐ తరఫున భవిష్యత్తులో కూడా ఇటువంటి జాబ్ మేళాలు పెడతామని మీ అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్. 1,00,000 మందికి పైగా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ 1,00,000 మంది వరంగల్ జిల్లాలో ఉన్నారా? ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళ సంఖ్య చూస్తే మనం అక్కడ వరకు రోడ్డు వరకు రీచ్ అయ్యి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ అప్లికేషన్ తీసుకుంటున్నారు. 1,00,000 మందిని భయపెట్టద్దు, 10,000 మంది ఉన్నారు. అప్లికేషన్స్ ఇప్పుడు 10,000 మంది 8,000 అప్లికేషన్స్ వచ్చినాయి. 10,000 మంది దాకా ఉన్నట్టున్నారు. రిజిస్టర్ చేయని వాళ్ళు కూడా కొందరు వచ్చారు. ఒక నిమిషం ఇటు ఉండండి. ఇంటర్నెట్ కూడా ప్రాబ్లం వహిస్తుంది. పిల్లలు కూడా బాగా ఇబ్బంది. వైఫై అంటే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. దాదాపు ఒక 2,000 మంది అని అనుకున్నాము, కానీ చూస్తే 10,000 మంది వచ్చారు. ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి కొంచెం సాంకేతికంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ నెక్స్ట్ టైం అది జాగ్రత్త తీసుకుందాం. అది ప్రాబ్లం అనేది అంటే అవసరం ఎక్కువ ఉన్నది అనేది ఇప్పుడు మనకి ఫస్ట్ టైం తెలిసింది. ఇది మొదటిసారి చేసాం కదా. సుమారుగా 5 గంటల వరకు పొడిగించారు. 5 కాదు 7 దాకా కూడా ఉంటారు. 7 గంటల దాకా ఉంటారు. ఒకవేళ మిగిలిన వాళ్ళకు కూడా మళ్ళీ ఒక రోజు కండక్ట్ చేయాల్సిన అవసరం వస్తే డెఫినెట్గా చేయడానికి ట్రై చేస్తాం.